తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువు, నువ్వు నాతో మాట్లాడతావు కదా, ఏ వాగ్దానం ఇస్తావని ఎంతో ఆశతో టైం ఎప్పుడవుతుందా, దేవుని వాగ్దానం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. సమయం వచ్చింది, ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డితనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించటానికి ఆయన సిద్ధపడి నీకు ఈ మాట ఇస్తూ ఉన్నారు. నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెలబ్రిటీ స్థానము దేవుడికి ఏర్పాటు చేశాడు. పరిస్థితులు ఎట్లున్నా కానీ ఎదుగుదల అనేది దేవుడు మనకిస్తేనే మనం ఎదుగుదలలో నిలబడగలుగుతాం. మన పరిస్థితులన్నీ ఎప్పుడు మార్పు వస్తాయంటే దేవుడు చిత్తమైనప్పుడు, ఆయన కృప మన మీదకి వచ్చినప్పుడు, ఆయన కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు. ఈ దినము, ఈరోజు ఆయన కటాక్షము నీ మీదకి వచ్చింది. నీవు నీ సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. మరొకటి ఏంటంటే, నీ కుటుంబంలో, నీ యొక్క ఫ్యామిలీలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గొడ్డితనం అనేది ఉండదు. మగవారికే కానీ ఆడవారికే కానీ. అంటే ఇక్కడ ఒక మంచి మాట కనబడుతూ ఉంది. చూడండి, బైబిల్ తీసి నాతో కలిసి చదవండి. డ్యూటరానమీ చాప్టర్ 7 వర్స్ 14లో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఎలాగ ఆశీర్వదించబడటం అంటే, నీలో మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డితనం ఉండదు. మనకు అందరికీ తెలుసున్నది ఏంటంటే, స్త్రీ గర్భం దాల్చకపోతే, కన్సీవ్ కాకపోతే, పిల్లలు కనకపోతే, అయ్యో ఆ పిల్లలు లేని మనిషి గొడ్డి మనిషి అంటుంటారు. భార్య పిల్లల్ని కనకపోతే భర్తను కూడా గొడ్డివాడు, లేకపోతే పిల్లలు లేరు అని అంటుంటారు. చాలా స్పష్టంగా ఈ దినం వాక్యం ఏంటంటే, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, నీ పిల్లలను నీవు చూస్తావు. దేవుడే సూటిగా మీకు ఈ వాగ్దానం తెలియపరుస్తున్నాడు. మగవారిలో గొడ్డితనం ఏంటంటే, చాలామంది మన తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు, మన ప్రార్థనలకు వస్తున్నారు. అయ్యా డాక్టర్ గారు ఇలా చెప్పారు, కణాలు లేవని, మగవానిలో నీ హస్బెండ్లో కణాలు లేవని. లేదా భార్య గురించి మాట్లాడుతూ డాక్టర్లు చెప్తున్న రిపోర్ట్లు ఏంటని చెప్తున్నారంటే, యూట్రస్లో ప్రాబ్లం ఉందని, నీటి బొడగలు ఉన్నాయని, రకరకాల ప్రాబ్లమ్స్. ఈ దినము మీ కుటుంబానికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఏ విషయంలో గొడ్డితనం అనేది ఉండదు. కణాలు లేవని అనుకున్న వారికి దేవుడే జీవాత్మ ద్వారా కణములు అనుగ్రహిస్తాడు. మనము దేవుని వైపు చూసినప్పుడు మనలో గొడ్డితనం లేకుండా ఫలభరితంగా మనం ఉండాలంటే, మన ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చేంజ్ అవ్వాలంటే, మన ఆరోగ్యము ఆయన చేతిలో ఉంది. నీవు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోతున్నావు కొన్ని సమయాల్లో. ఈ దినము స్పెషల్గా దేవుడితో మాట్లాడేది ఏంటంటే, నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. రెండోది, నీవు పిల్లలను చూస్తావు. నీ కుటుంబంలో చంటి పిల్లలు
పెరుగుతారు, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వర్ధిల్లి మళ్ళీ వారు వివాహాలు చేసుకుని మళ్ళీ వారు బిడ్డలను కానీ, ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ అనుభవించడానికి కుటుంబంలో పిల్లలు అవసరమైనది. నీ ఇంటికి ఏది లోటు ఉందో దేవుడు గుర్తెరిగి ఈ దినము నీకు ఇవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు సమస్త జనముల కంటే ఆశీర్వాదంగా ఉంటావు, 100% ఆశీర్వాదంగా ఉంటావు. మగవారికే కానీ ఆడవారికే కానీ ఏ విధమైన గొడ్డితనం అనేది ఉండదు. నీ పనుల్లో, నీ వ్యాపారంలో, నీ లావాదేవీలు సమస్తములో ఎక్కడా గొడ్డితనం ఉండదు. అన్ని విషయాల్లో దీవెన మొలకెత్తుతూ ఉంటుంది, గెలలు గెలలుగా విస్తరిస్తుంది. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. దేవుడు అద్భుతమైన మాటను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము. చూడండి, కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి. నీవు ఇలాగు చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించుచున్నాను. ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తున్నానని వాగ్దానము ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ రకమైనటువంటి భారమో ఆ భారం అన్నమాట. ఇది వాక్యము చాలా బలమైనది. నేను ఉదయాన్నే లేచే 4 గంటల సమయంలో కొంత సమయం నేను మాట్లాడుతున్నాను, దేవునితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మీకు బోధించమని నాకు బయలుపరిచారు. మీకు ఏం చెప్పాలని నేను ఆయన ఎదుట అడుగుతున్నాను. అడిగినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఈ నెల ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదము నిర్గమకాండాన్ని చూపించారు. ప్రియులరా, నిర్గమకాండం యొక్క విశిష్టత ఏంటో మీకు ఒక మాట తెలియపరుస్తాను. మొదటి పుస్తకం పేరు ఆదికాండము. బైబిల్లో ఏం పేరు? మొదటి పుస్తకం ఆదికాండం, రెండవ పుస్తకం నిర్గమకాండము. ఓకే, ఈ నిర్గమకాండం యొక్క అర్థము, పరమార్థం ఏంటంటే, నిర్గమకాండం అంటేనే నిర్గము. ఏంటి? నిర్గము అంటే వెళ్ళుట. దీనిని ఇంగ్లీష్లో ఎగ్జోడస్ అంటారు. మనము ఎయిర్పోర్ట్లో కానీ ట్రైన్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో చూడండి, ఎగ్జిట్ అంటారు. EXIT, ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళుట, వెళ్ళిపోవట. హోటల్ ఎగ్జిట్. చూడండి, దాని నుంచి వచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే నిర్గమం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మాట ఏంటంటే, ఆ రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు బానిసత్వములో ఉన్నారు. ఆ బానిసత్వములో నుండి బయటికి వెళ్ళగొట్టడం. ఆమేన్. నిర్గము, దేవుడు మార్గము వారికి చూపించి వారిని బయటికి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద మాట అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. చదవండి. బరువుల క్రింద నుండి మిమ్మను
వెలుపలికి రప్పించి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటికి రప్పించటం. ఆనాటి ఇశ్రాయేలీయులు ఏడ్చారు, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం, మా దేశము కాదిది, మా మనుషులు కారు వీరు, మమ్మలను పురుగుల్లా చూస్తున్నారు, మమ్మల్ని బానిసలుగా రోజు రాళ్ళు కొట్టించుకుంటున్నారు, ఇటుకలు తయారు చేయించుకుంటున్నారు, మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఈ పని మేము ఎక్కడైనా చేసామంటే మాకు ఎన్నో డాలర్లు వచ్చును, లేకపోతే షెకేలు వచ్చును, డబ్బులు వచ్చును అనే ఆలోచన ఉంది. కానీ ఒక్క భోజనము, ఒక దుంపల కూర పెట్టి అన్ని కాయగూరలు వేసి ఐగుప్తు దేశానికి నేను వెళ్ళాను, చూశాను కనుక చెప్తున్నాను. దానిని 2 సమయాలు ఈ పక్క నుండి ఒకసారి వెళ్ళి ఆ పక్క నుండి ఒకసారి వచ్చాను. ఆ దేశానికి మధ్య నుండి పెద్ద నది వెళ్ళింది, నైలు నది. ఆ నైలు నది ఇరుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఈ నీటి ద్వారా మంచి కాయగూరలు బాగా పండుతాయి, ఉల్లిపాయలు పండుతాయి. మొన్న మనకి ఉల్లిపాయలు కరువు వచ్చింది, గుర్తుందా మీకు? ఒక రోజుని ఉల్లిపాయలు దొరికేవి కాదు. ఒకసారి 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఉల్లిపాయ ధర తారాస్థాయికి వెళ్ళిపోయిందని రాశాడు పేపర్లో. మార్కెట్లో ఉల్లిపాయలు దొరకట్లేదు. అప్పుడు మనకి ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే వెంటనే అప్పుడున్నటువంటి సర్కార్ ఎక్కడి నుంచి తెప్పించిందంటే ఐగుప్తు నుండి ఉల్లిపాయ తెప్పించింది. ఓడల మీద వచ్చి పడిపోయింది మనకి. అక్కడ బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్నీ మంచిగా పండుతాయి, సమృద్ధిగా పండుతాయి. ప్రియులరా, వాటితోటి ఈ ప్రజలకి పంటలు పండించి కొంచెం భోజనం పెట్టి, పెద్ద చిన్న లేక వారికి చదువు లేదు, వారికి సుఖము లేదు, ఏమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బండ పని చేయించుకునేవారు ఐగుప్తీయులు. దేవుని బిడ్డల చేత వారు ప్రార్థన చేశారు, వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఓకే, నేను మిమ్మలను వెలుపలికి రప్పిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, ఏ బరువు బాధ్యతల కింద నలిగిపోతున్నావో యేసు నామంలో గొప్ప విడుదల నీవు చూడబోతున్నావు, అనుభవిస్తున్నావు. అనుకోకుండా ఆ బరువు దేవుని చేతులకు వెళ్ళబోతుంది. నీవు తేలికగా నువ్వు ప్రయాణము చేస్తావు, భారము ఆయన భరించబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎలాగ ఈ బాధ్యత, నేను ఎలా పెళ్లి చేయాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలాగ అప్పు తీర్చాలి, ఎవరి చేత ఒక్క మాట పడకుండా బయటపడాలి, ఎలా పడాలని రకరకాలుగా ఆలోచిస్తున్నావేమో. దేవుడు ఈ దినమే నీ పట్ల దయ చూపించుచున్నాడు. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ చేతి పనిలో నువ్వు ఏడ్చావు కదా, ఎంత కష్టపడినా ఏం ఉండట్లేదు బాబు, ఎంత కష్టపడినా మేము బయటపడలేకపోతున్నాం అన్నావు కదా. నీ ఇంట్లో దేవుడే శుభకార్యము జరిగించుచున్నారు. దేవుడే ఆయన కృప ద్వారా గృహమును కట్టించబోతా ఉన్నాడు. దేవుడే నీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలకు సమాధానమును ప్రకటిస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతిని తొలగించి ఎక్కడ అప్పులు భారం ఉందో బయటికి రప్పించుచున్నాడు. మేము బయటపడతామా ఈ లోయలో నుండి, ఈ కష్టములో నుండి? అన్నీ ఉన్నాయి, నాకు శాంతి లేదని ఏడుస్తున్నావు కదా, ఆయన శాంతిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే నీవు ఆయనను దేవుడిగా కొలుస్తావని నీవు నమ్మిన దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మోషేకి తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, చూడండి, 1 వెలుపలికి రప్పించి మిమ్మును విడిపించి. అందరు చెప్పండి, వెలుపలికి రప్పించి విడిపించి. మళ్ళీ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొదట మీరు శ్రమ పడుతున్న కీడు అనే స్థలము నుండి దేవుడు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ స్థితిలో పేదరికం ఉందో, ఏ స్థితిలో రోగిగా ఉన్నావో, ఏ స్థితిలో మానసిక క్షోభ అనుభవిస్తున్నావో,
దేవుడు ఫస్ట్ ఆ దరిద్రము నుండి దీవెనకు నిన్ను బయటికి రప్పించుచున్నాడు. ఈ మాట దేవుడు నాకే ఇచ్చాడని నీవు నమ్మితే గట్టిగా చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేనని చెప్పి హల్లెలూయా ప్రకటించు. ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. నీ బిడ్డల నుండి గొప్ప సాక్ష్యము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకంటే అనేక రకాలుగా పట్టి పీడిస్తున్న దరిద్ర సాతాను యేసు నామములో విడుదల కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నన్ను ఒక వాగ్దానం ద్వారా నా తండ్రికి ఇచ్చాడు. వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల ఈ మాటలు ప్రకటించడానికి నన్ను మీ మధ్యకి దేవుడు పంపించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నా నోట పెట్టిన వాగ్దాన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. అదే దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మీరు నమ్మండి, ఏడవకండి. మిమ్ములను దేవుడు మీ బానిసత్వము నుండి, దాసత్వము నుండి వెలుపలికి బయట తీసుకొస్తా ఉన్నాడు. రెండవది, మీకు ఉన్నటువంటి కట్టులు బంధకాలన్నిటి నుండి విడుదల, డెలివరెన్సీ. ఆమెన్. ఏం చేయనట్టుకుందో, ఎవరొచ్చి ఏం చేసి ఇచ్చారో, మా కుటుంబం ఇలాగైపోయింది, మా ఆయన అలాగైపోయాడు, నా బిడ్డ ఇలాగైపోయాడు, నా కుమార్తె ఎలాగైపోయింది, ఏదో ఆవరించిందేమో అని అనుకుంటున్నావు కదా. యేసయ్య నీ ఇంటిని ఆవరించాడు. భయపడకు, ఆయన నిన్ను లేవనెత్తుతా. ఆమేనని చెప్పండి. మొన్న హైదరాబాద్లో ఒక ఇల్లు ఓపెనింగ్ చేశాను. పెద్ద మేడ ఓపెనింగ్ చేశాను. దేవుడు చేసిన గొప్ప కార్యము. వారికి ఒక కష్టం వచ్చినప్పుడు వారు ప్రార్థనకు వచ్చారు. మన టీవీ పరిచర్య ద్వారానే సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ఆరాధనకు వచ్చారు. వచ్చినప్పుడు వారికి ఏదో చెప్తే దేవుడు నా నోట పెట్టిన వాగ్దాన వాక్యమును ప్రకటించాను. వారు అనుకున్నది జరిగేది కాదని నమ్మారు. అంటే 40 లక్షలు రావాలి, వస్తుందా? రాదు. ఫ్లాట్ అమ్మాలి, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదంటే ఏమీ లేదమ్మా, అయిపోతుంది, నువ్వు అనుకున్న ధర నీకు వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడి సన్నిధిలో ప్రకటిస్తే దేవుడు దానిని స్థిరపరిచాడు. ఆశ్చర్యకరంగా ఒక స్థలము వారికి దేవుడిచ్చారు. అక్కడ దైవజనరాలను పిలిచి వారు పునాదిరాయి వేయించుకున్నారు. మన ఓపెనింగ్ డేట్ ఇవ్వాలంటే వెళ్ళాను. మా సంఘం అంతా వచ్చింది. వెళ్ళి ప్రతిష్ఠ చేసినప్పుడు నాకు ఎంతో ఆనందమైంది. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన తలగానే చేస్తాడు, గొప్పగా చేస్తాడు. చూడండి, ప్రతిష్ఠ చేస్తున్నాను. ఆమె సాక్ష్యం చెప్తుంది, ఒకసారి చూడండి దేవుడు ఎలాగా విడుదల చేస్తాడు. ఎస్, ఈ సాక్ష్యం ఇందాం. ఎటువంటి స్థితి అయినా అది జరుగుతుంది అని సవాల్ విసిరారు. అయితే నేను అనుకున్నాను, ఇంత గొప్పగా దైవజనుడు సవాల్ విసురుతున్నారు కదా, సాక్ష్యాలు విన్నాను. మరియు నాకు 3 to 4 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఇంత అంటున్నారు, వాళ్ళ సాక్ష్యాలు కాదు, నా జీవితంలో జరిగితేనే దైవజనుడు చెప్పింది 100కి 100 నిజం అని నేను నమ్ముతానని నిజంగా నేను సంపూర్ణంగా అనుకుని ప్రేయర్ రిక్వెస్ట్ ఒక డైరీలో రాసుకున్నాను, చాలా పెద్ద లిస్ట్. సరే అని నేను వచ్చాను. మొట్టమొదట ఎవరైతే నూతనంగా వచ్చారో వాళ్ళు నిలబడి ఏ స్థలం నుంచి వచ్చారు, ఏ నిమిత్తమై మీరు వచ్చారు చెప్పండి అన్నప్పుడు నేను సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఆత్మ ఎదుగుల నిమిత్తమే నేను వచ్చానని చెప్పడం జరిగింది. అయితే సరే 7 తైలాభిషేకాలు అన్నారు. ఇది నా జీవితంలో అసహజం. 3 to 4 years నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేదు. సరే, దైవజనుడు సవాల్ విసారు, నేను క్రమంగా నేను పాటిస్తాను అని చెప్పేసి నేను ఆరంభించాను. 3వ వారం దైవజనుడి దగ్గరకు వచ్చాను. దైవజనుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, నేను ఒక ఫ్లాట్ కవడిగూడలో అన్నమాట, బ్యూటిఫుల్ ఫ్లాట్ 40 lakhs వర్త్, అది అయితే సేల్ చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు, నువ్వు అనుకునే రేట్ వస్తుంది పో అన్నారు. ఈ దైవజనుడు ఇలా చెప్తున్నాడు, 18 lakhs కన్నా ఎక్కువ ఎవరు రాలేదు. అదే నేను కొన్నింది ఇంతగా వీళ్ళు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే, ఎవరైతే తీసుకొస్తున్నారో వాచ్మెన్ కూడా, అమ్మాయి ఇది 18-20 కన్నా ఎక్కువ పోదు అన్నారు. సరే, నాకేం అర్జెంట్ లేదు కదా, నేను వెయిట్ చేస్తానని వెయిట్ చేశాను. దైవజనులు చెప్పారు కదా మరి అని అన్నప్పుడు నేను అడిగితే అన్నాడు, నువ్వు అనుకునే రేటు నీకు వస్తుంది పో అన్నారు. ఇది ఎలా సాధ్యం అనుకున్నాను. అయితే దైవజనుడు చెప్పిన ప్రకారం నేను ఏ రేట్ అయితే అనుకున్నానో అదే రేట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం అనుకున్నాను.
అయితే అని. సరే నేను ఇంకొకటి అంటే ఒక ప్లాట్ సేల్ ఉన్నారు, ఒక 10% అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి ఇచ్చారు. దైవజనుడు నేను అడిగినప్పుడు ఏమన్నారు అంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, కార్యం జరుగుతుంది పో అన్నారు. సరే ఇది చూద్దాం, దైవజనుడు ప్రకటిస్తున్నారు కదా అనుకున్నాను అంతవరకే, ఎందుకంటే ఇది అసాధ్యం కదా అని. అయితే 3 అంకెల రేట్తో నాకు అది సేల్ అయింది, చాలా ఇదిగా. ఆమేన్. బిల్డింగ్ చూశారు ఎలా ఉందో? మీకు ఎంతమందికి కావాలి? మీకు కొత్త గృహాలు కడతారు, మళ్ళీ పాతవి ఉంటే కొత్తవి కడతారు. ఏం కడతావు, ఇన్ని అప్పులు ఉన్నాయి, వ్యాపారాలు సర్లేవు అనుకుంటున్నారా? నువ్వు అలా అనుకుంటానే ఉంటావు, పని జరుగుతూనే ఉంటుంది. స్లాబులు పడతాయి, మళ్ళీ మీరు కూడా ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చి సాక్ష్యము మీ నోట ఉండబోతా ఉంది. ఆమె ఒకటే చెప్పింది, గుర్తుపెట్టుకోండి, దైవజనుడు చెప్పాడు అంతే. ఆమెకు ఇంకోటి చెప్పాను నేను, 7 తైలాభిషేకాలకి నువ్వు నిలబడంతే. అది సవాలుగా తీసుకుందామే, నీకు దమ్ముంటే చెయ్యి. 7 తైలాభిషేకాలు, కానీ అందరూ కూడా 7 తైలాభిషేకాలకి 7 రకాల ఆటోలు ఎక్కువ వచ్చేస్తున్నారు. కానీ 7 రకాల చీరలు కట్టుకుంటారు, రంగులు కట్టుకుంటాం, డ్రెస్సులు మారుతాం, కళ్ళజోళ్ళు మారుస్తాం. కానీ నువ్వు వచ్చినప్పుడు ఏ విశ్వాస పునాదిలో వస్తున్నావు, ఏ సమయానికి వస్తున్నావు, ఏమిన్ని వెళ్తున్నావు, ఇది కావాలి. ఆమేన్. మీరు కూడా సవాలుగా తీసుకోండి. వచ్చిన మీరు అలా రావటం మళ్ళీ వెళ్ళిపోవటం కాదు, వచ్చినప్పటి నుండి ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి యేసు నామస్మరణ చేసుకుంటూ రావాలి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. తైలాభిషేకం వచ్చినప్పుడు మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోండి. ఒక ప్రతిష్టతో రండి అంతే. నేను ఒక ప్రతిష్టతో వస్తున్నాను ఇక్కడికి. ఆయన మన మధ్య కార్యములు చేస్తాడు. వచ్చినప్పుడు ప్రార్థన, వాక్యము, క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ పాటిస్తావో అదే నిండు ఆశీర్వాదంతో దేవుడు తన సేవకుడు ద్వారా ఏం ప్రకటించాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి, మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గుమ్మంలో అడుగు పెట్టినప్పుడు కుడికాలు గుమ్మంలో పెట్టండి. 7 మార్లు యేసు రక్తం జయమని అడుగు పెట్టండి. అక్కడికి ఒక ప్రార్థన ముగించబడుతుంది. అలాగే 7 తైలాభిషేక ప్రార్థనలు ఆత్మీయంగా సత్య ప్రవర్తనతో మీరు చేయండి. దేవుడు ఎందుకు చేయడు? 7 అనేది ఎందుకంటే, నేను చెప్పేది ఎందుకంటే 7 రకాల ప్రసంగాలు వింటారు మీరు. 7 తైలాభిషేక ప్రార్థనలో 7 రకాల వర్తమానాలు విని ఒక 30, 25, 20 బలమైన సాక్ష్యాలు వింటారు. దాని ద్వారా మీ విశ్వాసము బలపరచబడుతుంది. మీ విశ్వాసము బలపరచబడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని కార్యములు మీ జీవితంలో జరుగుతాయి. యేసు ప్రభువారు దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన ఏం చెప్పేవారంటే, నమ్ముతున్నావా? గుడ్డివాడు వచ్చాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. మనకి ఆ స్టాండర్డ్ రావటానికి ఒక క్రమశిక్షణ మనం తీసుకున్నాం. ఆమెన్. అందరూ ఎక్కడ ఉన్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఏ ఇరుకు, ఏ శోధన, ఏ దరిద్రము, ఏ నిరాశ, యేసులో అన్నీ సాధ్యముగా మారుతాయి. దుఃఖము దీవెనగా మారుతుంది, శాపము ఆశీర్వాదంగా మారుతుంది. నరకం అనుభవిస్తున్నాను, ఏడుస్తున్నావా? ఎవరికి చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను, నాకు ఆదరించు వారు లేరు, ఎవరికి చెప్పినా నాకు ఆదరణ దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. ఆ దుఃఖములో నుండే ఆయన నిన్ను వెలుపలికి రప్పిస్తున్నాడు, వెలుపలికి రప్పిస్తున్నాడు. విడుదల, ఆ డెలివరెన్స్ అనేది నువ్వు చూస్తావు. ఎంతకాలం ఈ ఆర్థిక దరిద్రతను ఏడుస్తున్నావా? ఎప్పుడు మంచి బ్రతుకులు అవుతాయి? ఎప్పుడు నా జీవితం కట్టబడుతుంది? ఒంటరి అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నాకెవరున్నారు అనుకుంటున్నావా? నీకు యెహోవా దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు అనువాడు ఉన్నాడు. గర్భఫలం ఇస్తాడు, భూఫలం ఇస్తాడు, బంధకముల నుండి విడుదల చేసి
ఆయన నీ దేవుడని ఒప్పుకునేలా చేస్తాడు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను విడుదల చేయి బాబు, రెండంతల దీవెన నాకు దయచేయి. ప్రార్థన చేయండి. ఎవరినో విడుదల చేసేవని ఉన్నాను. నాకు కావాలి విడుదల, నాకు కావాలి విడుదల. అప్పుల నుండి రావాలి విడుదల, రోగము నుండి విడుదల రావాలి. నా ఇంట్లో శాంతి లేదని ఏడుస్తున్నావా? నా ఇంట్లో వేదన బాబు, నా గోల ఎవరికి అర్థం కాదయ్యా. నా గుండె నిండా కన్నీళ్ళున్నాయి బాబు. నీవు తప్ప నాకు ఆధారము లేదయ్యా, నీవు తప్ప నాకు ఆధారము లేదు బాబు, నీవే నా ఆధారము. అడగండి, మీకేం కావాలో అడగండి. రెండు అంతలుగా దీవించేవాడు మాటిస్తున్నాడు. ఈరోజు ఆయన బాహు చాపి నిన్ను వెలుగులోకి తెచ్చి మరలా నిన్ను నిలబెడతాడు. నువ్వు నిలబడతావు, నీ కుమారుడు నిలబడతాడు, నీ కుమార్తె నిలబడుతుంది, కుటుంబము నిలబడుతుంది. ప్రార్థన చేయండి. యేసు నామములో విడుదల చూస్తావు. ఉద్యోగం వస్తుంది, ఏడవకు వస్తుంది, ఏడవకు వస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయ్యి సాక్షిగా ఉంటావు. వస్తుందా వస్తుందా, అదే నా ఆధారం అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీకు ఇస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు.